సృష్టికి ముందు ఆ అంతులేని శూన్యంలో ఎక్కడినుంచి తెలియని ఓ దీప్తిమంతమైన శక్తి ఆవిర్భవించింది. నీలి మరియు బంగారు జ్యోతిర్ల సముదాయంలో మూసుకున్న కళ్లతో ఓ శాంతియుతమైన స్త్రీ రూపం ఏర్పడింది. అదే ఆదిశక్తి. ఆవిడలో నుంచి తొలిసారిగా ఆ జగత్తు కంపించిపోయింది. శక్తి జనించబడింది. ఆ ఆదిశక్తి తన క్రోధంలో చండిక రూపాన్ని ధరించింది. 15 హస్తాలతో రక్తవర్ణ శారీలో ఆమె శరీరమంతా జ్వాలలతో నిండిపోయింది. ఆమె శక్తిమంతమైన రూపం నుంచి 7 వెలుగు రూపాలు బయలుదేరాయి. బ్రాహ్మణి, వైష్ణవి, మాహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి. వీరు సప్తమాతృకలు. ధర్మాన్ని రక్షించేందుకు వచ్చిన దివ్య మాతృశక్తులు. ఆ చండికా రూపం నుండి వారాహి దేవి అవతరించింది. వరాహ ముఖంతో రక్తంగా అగ్నిమయంగా ఆమె రూపం ఉద్భసించింది. 4 చేతులలో దండం, పాసం, చక్రం, కపాల పాత్రను ధరించి యుద్ధభూమిపై పొగలు లేపుతున్న నేపథ్యంలో ఆమె ప్రకాశించింది. ఆమె చూపులో మానవాన్ని కాపాడే తుఫాను దాగి ఉంది. నాశనం చేయటమే ఆమె ధర్మం. సప్తమాతృకలు అర్ధచంద్రాకారంగా నిలబడ్డారు. ఒక్కొక్కరికి తమ వాహనాలు. బ్రాహ్మణికి హంస, వైష్ణవికి గరుడ, మాహేశ్వరికి వృషభం, ఇంద్రానికి గజం, కౌమారికి మయూరం, వారాహికి వరాహం, చాముండికి సింహం. ఒక్కో మాతృకా శస్త్రాన్ని పట్టుకుని ఆకాశంలోని దేవతా కాంతుల్లో తేజంగా మెరిశారు. వీరే భూలోకాన్ని రక్షించే శక్తివలయం. రక్తబీజుడు నలుపు రంగు శరీరంతో, రక్తం చిందించే కత్తితో భయానకంగా యుద్ధ భూమిని త్రిప్పాడు. అతని శరీరానికి గాయం వస్తే చిందిన ఒక్కొలు రక్త బిందువు నుండి మరో రక్తబీజుడు జన్మించేవాడు. లక్షల మంది మాయక వేషాలతో అతని ఆర్మీ పెరిగిపోతూ దుర్గాదేవిని కూడా సంకటంలోకి నెట్టింది. ఆ రక్తపు మాయ ఎంత పెరిగినా ఆ తల్లి ధైర్యం మాత్రం తరిగింది కాదు. ఓ విషాదపు నిమిషంలో దుర్గమ్మ యుద్ధ భూమిపై నిలబడి తలెత్తింది. ఆమె చేతుల నుండి వెలుగు కిరణాలుగా 7 మహాశక్తులు వెలిశాయి. సప్తమాతృకలు. ఒక్కోటి ఒక్కో ధైర్యపు ప్రతిరూపం. భూమి కంపించింది. అంధకారానికి అంతం దరిచేరింది. అందరూ వీలైనంతగా పోరాడుతున్నారు. కాని రక్తబీజుని రక్తం మాత్రం మట్టిలో పడుతూనే ఉంది. అప్పుడు వేరే శబ్దం మోగింది. వారాహి అమ్మవారి అడుగుల ధ్వని. ఆమె కపాల పాత్రను విరుచుకుపడుతూ పడే ఒక్కో రక్త బిందువుని ఆకాశంలోనే అందుకుంది. ఆమె చూపే కాకిని. ఆ తాగే శక్తే ఆయుధంగా మారింది. ఆమె తాళ్లు భూమిని చీల్చుతూ ముందుకు దూసుకెళ్ళింది. ఒక చేతితో రక్తబీజుని పాదాల కింద నలిపింది. ఇంకో చేతితో మరో దైత్యుడి శిరస్సును ఛేదించింది. వారాహి కాదు, అగ్ని తుఫాను. శత్రువులు పడిపోతుండగా ఆమె దృష్టి ఒక్కటే, ఈ అశుద్ధ రక్తపు ఆటకు ముగింపు ఇవ్వాలి. వారాహి ముందుంటే మిగతా మాతృకలు వెనక నిలబడ్డారు. ఒక్కో దేవి ఒక్కో దిక్కులో యుద్ధాన్ని నడిపిస్తోంది. బ్రాహ్మణి జలశక్తితో, కౌమారి వజ్రంతో, చాముండి తన ఖడ్గంతో శత్రువులను చిన్నాభిన్నం చేస్తోంది. ఆడశక్తి ఒంటరిగా కాదు, అది కలిసే వచ్చినప్పుడు ఆకాశం సైతం వణుకుతుంది. ఆమె ముఖం దగ్గరికి వెళ్తే అది దేవత ముఖం కాదు, అది కోపం కరిగిన అగ్నిపర్వతం. కన్నులలో లాలపం లేదు, విరాటమైన జ్వాలలు. నోరునిండా రక్తపు రేఖలు, గజ్జలు మోగుతున్నాయి. తలపాగా మెరిసిపోతోంది. ఆ క్షణంలో ఆకాశమే చూస్తూ నిలిచిపోయింది. ఆమె కోపం అంతగానా? రక్తబీజుడు నేలపై అపస్మారకంగా పడ్డాడు. అతని కత్తి చిమ్మిన రక్తంలోనే మునిగిపోయింది. వారాహి నిలబడింది, గర్వంతో కాదు, బాధ్యతతో. ఆమె వెనక దుర్గమ్మ సింహంపై నిలబడి కరుణతో చూస్తోంది. మాతృకలు చుట్టూ చేరారు. శాంతి వచ్చిందని గాలి ఊపిరి పీల్చింది. ఆ యుద్ధ గర్జనలు ఆగినప్పుడు ఒక్కో మాతృక కాంతిపుంజంగా మారింది. బ్రాహ్మణి నుండి చాముండి వరకు వారు దుర్గమ్మలోకి లీనమయ్యారు, వర్ణాల జలధులా ప్రవహిస్తూ. క్షణాల్లో ఆ యుద్ధభూమి శాంతిగా మారింది. దుర్గమ్మ కళ్ళు మూసుకుని నిలబడింది, లోనుండే ప్రకాశంతో వెలిగిపోతూ. ఆ శాంతి ఎక్కువ కాలం నిలబడలేదు. సముద్రపు అలలు ఘోరంగా చలమేశాయి. హిరణ్యాక్షుడు భూదేవిని కళ్ల ముందే లాక్కెళ్లాడు, ఒక పాపపు ముద్రిలా. ఆమె కన్నీళ్లు, ఆకులా వణికిన చేతులు ఆపలేకపోయాయి. భూమి అరుస్తోంది. కాని ఆ అరుపు వినిపించేదెవరికీ లేదు. ఆ రాక్షసుడే, హిరణ్యాక్షుడు, అడవిలో కూర్చొని తపస్సు చేశాడు. శరీరం తడిపడినట్లుగా వణికిపోయినా మనస్సు మాత్రం స్థిరంగా ఉంది. ఆ తపస్సు తల్లి వారాహికి వినిపించింది. ఆమె స్వరూపం ఆకాశంలో మెరిసింది, శాంతిగా, ఆశీర్వాదమిచ్చే చేయితో.
కాని ఆమె కరుణలోనే అతని అంతముంది అన్నది ఎవరికీ తెలియదు. క్షణం తలవంచింది వారాహి. అస్త్రాల తల్లి అయిన ఆమెకు తొలిసారిగా ప్రశ్న వచ్చింది. ఈ రాక్షసుడికి ఇచ్చిన వరం వల్లనే భూదేవి శోచిస్తోంది. ఆమె కళ్ల ముందు ఆ వరదేహం తేలింది. పాసంలాంటిది. ఆమె కొలనులో కూర్చుని తలవంచింది. శక్తికి కూడా అప్పుడప్పుడు అంతర్మథనం తప్పదు. ఆ లోపలే ఆమె గుండెల్లోనే మౌనంగా దాగున్న ఆ శక్తి వెలుగులోకి వచ్చింది. వారాహి ఆకాశంలో నిలబడి చేతులు విప్పింది. ఆమె ఛాతి నుంచి ఓ ఉగ్ర తేజస్సు బయటపడింది. వరాహస్వామి చక్రం, గద కలవాడే గర్జనతో ఆకాశాన్ని కుదిపాడు. ఆమె ప్రేమే ఆయుధంగా మారింది. శాపమే శిక్షగా మలిచింది. సముద్రపు లోతుల్లో భూదేవి వణుకుతోంది. ఆ సమయంలో వరాహస్వామి తన త్రికల దంతాలతో ఆమెను స్నేహంగా పైకి ఎత్తాడు. ఒక చేతితో గద ఎత్తి హిరణ్యాక్షుని చెరిపేశాడు. ఆ సముద్రం మీద ఎగిసిన కొండపై నిలబడి ప్రకృతి దేవిని రక్షించాడు. ఆ క్షణం భూమి మళ్లీ ఊపిరి తీసుకుంది. కైలాస పర్వతంపై శివుడు ధ్యానంలో మునిగిపోయాడు. పక్కన పార్వతీ దేవి శాంతంగా కూర్చుంది. ఆ మహాయోగికి తెలుసు, ఈ అంధకాసురుని అహంకారానికి అంతం ఒకటే, వారాహి. ఆ ధ్యానం అగ్నిగా మారి ఆకాశంలో విరిగింది. నీలిమండలి మధ్య నుండి రక్తవర్ణ తేజస్సుగా వారాహి అవతరించింది. యుద్ధానికి పిలుపు వచ్చేసింది. ఆమె బోరుపాము మీద ఎక్కి ఆకాశం చీల్చింది. భూమిని కంపింపజేస్తూ అంధకాసురుని సేనలపై దూసుకెళ్ళింది. చేతిలో దండం, కళ్లలో అగ్నికణాలు. ఆమెకు ఎదురైన ప్రతి దెయ్యం నల్ల ధూళిలో కలిసి మాయమైంది. యుద్ధభూమి కేకలతో కదిలిపోతోంది. కాని ఆమె ఒక్క పదం కూడా పలుకలేదు. చర్యే ఆమె శబ్దం. పర్వత గుహలో పార్వతీ దేవి ధ్యానంలో లీనమై ఉంది. ఆమె శరీరంలో, గుండె స్థానంలో ఓ ప్రకాశవంతమైన రూపం తేలింది. వారాహి. అలాంటి తేజస్సు, అలాంటి శాంతి ఒకే శరీరంలో మిళితమయ్యాయి. శక్తి రెండు రూపాల్లో వ్యక్తమవుతుంది. ఒకటి ప్రేమగా, మరొకటి పరాక్రమంగా. చండిక రూపంలో దుర్గమ్మ అగ్నికాంతులతో నిండిపోయింది. ఆమె పృష్ఠభాగం నుంచి ఆకస్మికంగా ఒక అగ్ని రూపం బయటపడింది. అది వారాహి. వరాహ ముఖంతో, చేతుల్లో శస్త్రాలు, కళ్లలో పరిగెత్తే తేజస్సు. భూమి చీలింది. ఆకాశం అల్లకల్లోలమైంది. ఈ జననం శాంతికి కాదు, సంహారానికి. ఆకాశం మధ్యలో ఒక ప్రకాశవంతమైన గోళం. భూమి. దాని చుట్టూ 8 దిక్కుల్లో సప్తమాతృకలు నిలబడ్డారు. ఒక్కో దిక్కున ఒక్కో తేజోమయ రూపం తమ వాహనాలపై ఆయుధాలతో నిశ్చలంగా నిలబడి ఉంది. ఆ మధ్య వెలిగే వెలుగు ఒకటి కాదు, అది రక్షణ స్వరూపమైన శక్తుల సంకేతం. అరుణాకాశాన్ని చీలుతూ 4 అడవి వరాహాలు లాగుతున్న బంగారు రథంపై వారాహి దేవి పరుగు తీసింది. చేతిలో దండం, కళ్లలో నిశ్చయ దీపం. ఆమె వెనక ఆకాశాన్నే కప్పేసేలా దేవతా సేన ముందుకు సాగింది. ఆ క్షణం దేవతల యుద్ధానికి సంకేతం. ధర్మం ముందుకు నడిచిన దారి. ఆమె నిలబడి ఉంది. మౌనంగా, స్థిరంగా. చేతుల్లో దండం, దండనాథ అనే శక్తి గుర్తుగా. ఆ ధాటికి మాటలేమీ అవసరం లేదు. కళ్లలో ఆశీర్వాదం, చూపులో ఆజ్ఞ. ఆమె కాళ్ల కింద దండనాథ పురస్కృత అన్న శబ్దం ఆలపించబడుతోంది. శాంతంగా ఉన్న శక్తి తుఫాను ముందు నిశ్శబ్దంలా. ఆమె ముందు ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన దేవసైన్యం వేగంగా తరలింది. వారాహి చేతిలో దండాన్ని ఎత్తి దిక్కులన్నిటినీ ప్రకంపింపజేసింది. ఆమె రేఖలు రణభూమిలో ఆజ్ఞగా మారాయి. ఆమె సేన కాదు, అది ధర్మానికి నడిచే శక్తి. ఆ దారిలో అడుగు వేస్తే అంధకారం వెనక్కే తిరగాలి. విషుముడు ఆఖరి అరుపు వేయకముందే వారాహి దండంతో అతని ఛాతిని బిగించింది. రక్తం ఆకాశానికి ఎగిరింది. భూమి కదిలిపోయింది. ఆమె శరీరాన్ని చుట్టూ అలలే కాకుండా కోపమే అగ్నివలయంగా మెరిసింది. ఆమె ఊపిరి కూడా శాస్త్రమే. ఒక్క ఉదయం ఆ రాక్షస చరిత్రను ముగించింది. దట్టమైన అడవిలో ఓ మూలగా పాత బండల మధ్యలో ఒక దేవాలయం మౌనంగా నిలబడి ఉంది. మెట్లపై మత్తైన పచ్చిక, గోడలపై వరాహ ముఖాల చెక్కిళ్లు. లోపల వెలుగుతున్న దీపం కాంతిలో ఆమె శక్తి మనసులో కలిసిపోతోంది. ఇది క్షేత్రం కాదు. ఇది ఓ గాఢ శక్తి మౌనంగా శ్వాస తీసుకుంటున్న స్థలం. రాత్రి ఆవరణలో గ్రామాలు నిద్రపోతున్నప్పుడు ఆకాశాన్ని చీలుతూ వరాహి తన వరాహ రథంపై దూసుకొస్తుంది. ఆమె చూపు ఒక్కసారి పడితే చీకటే వెనకడుగు వేస్తుంది. నిద్రలో ఉన్న జనాలకు తెలియదు.
కాని వారికి రక్షణ ఉంది. ఎందుకంటే ఆమె తలదాచదు, రాత్రంతా సంచరిస్తూ చూసుకుంటుంది. కాశీలోని ఆ గుహామందిరంలో గోడల మధ్య చిన్న రంధ్రాల పక్కన వెలిగే నూనె దీపాల కాంతిలో 2 ఎర్ర కళ్ళు మెరిసిపోతాయి. అవే ఆమె దర్శనం. ఎవ్వరూ లోపలికి అడుగుపెట్టరు. ఆ గర్భగృహంలో నిశ్శబ్దం మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉన్నది ఓ అమ్మ కాదు, ఉగ్రరూపంలో ఉన్న శక్తి స్వరూపం. అంతలో ఆ తల్లి ఓ కాంతిమయ పద్మంపై పద్మాసనంలో కూర్చుంది. ఆమె ముఖంలో చెలరేగిన యుద్ధగర్వం లేదు, ఉంది ఆత్మశాంతి. కనుల వెంకట మూసుకుని, చేతుల్లో దండం, చక్రం, కపాల పాత్ర. ఆమె చుట్టూ ఆకాశం తుఫానులా తిరుగుతుంది. లోటస్లు తేలుతున్నాయి. నక్షత్రాల వెలుగుతో ఆ విశ్వం ఆమె చుట్టూ నృత్యం చేస్తోంది. వారాహిదేవి, ఒకరికి భయంకరమైన ఉగ్రం, మరొకరికి మాతృస్వరూపమైన కరుణ. ఆమె అలసిపోవదురా. ఆమె తలదాచదు. ఆకాశం నుంచి అడవుల దాకా, మందిరాల నుంచి మనసుల దాకా ఆమె సంచారమే రక్షణ. ఆమె క్షమయే దండం, ఆమె కోపమే ధర్మయుద్ధం. ఇది కథ కాదు, ఇది శక్తికి సాగు. ఇది ఓ దేవతా కథ కాదు. ఇది ఓ జగత్తు జీవితానికి అండగా నిలిచే అనిర్వచనీయ శక్తి యొక్క జ్ఞాపకం. వారాహికి వందనం. ఆమె చూపు మనపై ఉంటే భయం లేదు. ఎందుకంటే నిద్రించేది మనం, గబరా కావదే ఆమె.